మాసం వచ్చిందంటే చాలు మహిళల సందడి మామూలుగా ఉండదు. తమకు ఇష్టమైన దేవతలకు పూజలు చేస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి మహిళ యువతులు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. ఈ మధ్య కాలంలో రకరకాల రంగురంగుల మెహందీలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకు పెట్టుకుంటేనే అమ్మాయిల చేతులకు అందం వస్తుంది. అందుకే గోరింటాకు పండుగను మహిళలంతా కలిసి ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ గోరింటాకు పండుగను మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో స్థిరపడిన మన వాళ్ళు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక లక్షలాది మంది తెలుగు వాళ్ళు ఉండే అమెరికాలోనైతే గోరింటాకు పండుగ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 16న సాయంత్రం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని 145 తాల్ మార్జే రోడ్లోని జై స్వరాజ్య టీవీ స్టూడియోలో ఆడపడుచులకు గోరింటాకు పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు ఎలిమంచిలి, జై స్వరాజ్య టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీ స్పాన్సర్ చేశారు. భారీ సంఖ్యలో మహిళలు, యువతులు ఈ కార్యక్రమానికి హాజరై తమ చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. వివిధ రకాల డిజైన్లతో గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. తెలుగు సాంప్రదాయ దుస్తులను ధరించి అందంగా ముస్తాబై వచ్చిన మహిళలు, యువతులు, పిల్లలతో ఆ ప్రాంగణం కలకలలాడింది. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీ దేవినేని గారు లీడ్ తీసుకుని అద్భుతంగా నిర్వహించారు. లక్ష్మీ దేవినేని గారి తల్లి స్వయంగా గోరింటాకు నూరడం విశేషం. గోరింటాకు పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గోరింటాకు సాంప్రదాయం అనాదిగా ఉందని, దాన్ని అమెరికాలో స్థిరపడిన తాము కొనసాగించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి సంప్రదాయమే కాదు, అందులో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయని చెప్పారు. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. కాబట్టి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాఢంలో మనం గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పారని చెప్పుకొచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి గోరింటాకును వల్లెంవారి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చారు. తారా ఆర్ట్స్ అకాడమీ, బాలాజీ ఫ్లవర్స్ వారు దీన్ని స్పాన్సర్ చేశారు. న్యూజెర్సీ కాకతీయ గ్రూప్ కూడా సహకరించింది. అలాగే మహిళలకు యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు ఎలిమెంచిలికి చెందిన అంకుల్స్ కిచెన్ నుండి రుచికరమైన ఆహారంతో డిన్నర్ ఏర్పాటు చేశారు. వేడుకలో పాల్గొన్న మహిళలు, యువతుల అభిప్రాయాలను జై స్వరాజ్య జేఎస్డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ అడిగి తెలుసుకున్నారు. హలో అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. నేను జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు వచ్చేసి ఎన్జే కాకతీయ ప్లస్ మన లక్ష్మీ దేవినేని గారు అందరికీ సుపరిచితులే. న్యూజెర్సీలో చాలా కార్యక్రమాలు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి దాదాపు 15 సంవత్సరాలు పట్టేసి అందరికీ హెల్ప్ చేస్తూ మన కమ్యూనిటీలో చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మా జేఎస్డబ్ల్యూ జై స్వరాజ్య టీవీ స్టూడియోలో గోరింటాకు సెలబ్రేషన్స్ అని చెప్పేసి చేస్తున్నారు. ఈరోజు స్టూడియోలో ఇప్పుడు మన స్టూడియోలో చూస్తే దాదాపు 75 పీపుల్ అందరూ వచ్చారు. యంగర్ జనరేషన్, ఎస్పెషలీ లక్ష్మీదేవినేని గారు చెప్పడం ఏంటంటే మన యంగర్ జనరేషన్కి ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ సరిగ్గా నేర్పించాలి. సో దట్ వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తారు. మన సంస్కృతిని ఎప్పుడు మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి ఒక తాపత్రయంతో ఈ చేస్తున్నారు. నాతో పాటు ముగ్గురు యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుందాము, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. మొట్టమొదటి దాంతో మీ పేరు, మీరు కాలేజ్ చేస్తున్నారా, స్కూలా, ఏంటి వివరాలు చెప్తూ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ ఈ పండగ గురించి. Hi, my name is Mega. I'm in 12th grade. I'm going to 12th grade right now. I think it's really cool that the traditions are getting passed on and that everyone's like gathered in one place. And like, yeah, I like how there's like a lot of women here. It's nice, yeah. You put Gorintaku occasionally for the events
How you feel? You feel happy? How you feel about this festival? I put Gorintaku like pretty often whenever we have parties and stuff. So yeah, I think I like the celebration that we're having. Yeah. Thank you very much. Tell me your name and how you feel about Gorintaku festival today. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. ఇవాళ ఈ గోరింటాకు సందర్భాన నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఇలాగా అందరూ మా మా అమ్మతో కలిసి కానీ మా సహోదరులతో కలిసి కానీ ఎప్పుడూ ఇలాంటి గోరింటాకుది చేసుకోలేదు. సో చాలా ఆనందంగా ఉంది అందరూ ఇలా ఉండి ఇలాగా అమ్మమ్మలతో రుబ్బించుకున్న గోరింటాకు పెట్టుకోవటం. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మీ పేరు, మీరు ఈరోజు గోరింటాకు ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఈరోజు వీళ్ళందరితో పాటు ఈ సెలబ్రేషన్ పంచుకుంటున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హాయ్, నా పేరు సాహితి. నేను యాక్చువల్లీ ఇండియా నుంచి వచ్చాను నా మాస్టర్స్ చేయడానికి. నేను ఇండియాలో కూడా ఎప్పుడూ ఇట్లా పెట్టుకోలేదు. ఇక్కడికి వచ్చాకే పెట్టుకుంటున్నాను. లైక్ చాలా ఇయర్స్ తర్వాత, మేబీ 10 years తర్వాత. బట్ చాలా బాగుంది ఇట్లా అట్మాస్ఫియర్ ఇవన్నీ పెట్టుకోవడం, నా చెల్లితో పెట్టుకోవడం. కూల్, బాగుంది చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారుగా యంగ్స్టర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో. హాయ్, నీ పేరేంటమ్మా? ఆన్య అంట. ఈరోజు మరి అందరూ వచ్చారు కదా, నువ్వు చక్కగా చేతులకి గోరింటాకు పెట్టుకున్నావు. ఎలా ఎలా ఫీల్ అవుతున్నావు? నీకు ఎలా అనిపిస్తుంది ఈ గోరింటాకు పండుగ? ఇష్టము, నాకు గోరింటాకి ఇష్టము. నువ్వు ఏ స్టాండర్డ్లో చదువుతున్నావు? సెకండ్ స్టాండర్డ్. సెకండ్ స్టాండర్డ్. తో ఎవరు పెట్టా? థర్డ్ స్టాండర్డ్. ఓకే ఓకే. ఎవరు పెట్టారు నీకు గోరింటాకు? నా అమ్మమ్మ. ఓ, మీ అమ్మమ్మ పెట్టిందా? నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకున్నావా? అవును, పెట్టుకున్నా. నీకు ఇష్టమా మరి గోరింటాకు అంటే? అవును, ఇష్టం చాలా. అయితే గోరింటాకు మరి 2 చేతులు పెట్టుకున్నావు కదా, నీకు ఆకలేస్తే ఎవరు తినిపిస్తారు? నా అమ్మమ్మ. అమ్మమ్మ తినిపిస్తుందా? గుడ్ గుడ్, వెరీ గుడ్. సో ఇంకేమన్నా గోరింటాకు మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా పెట్టుకుంటే చూసావా నువ్వు ఇక్కడ? యా, చూసా. ఎలా, నీకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందా గోరింటాకు పెట్టుకోవటం? అవును. ఓకే. ఐ లవ్ ఇండియన్ ట్రెడిషన్. నాకు గోరింటా ఇష్టము. నమస్కారం అండి. మీ పేరు, తర్వాత దీనికి ఇనిషియేషను, మీరు తరచుగా గోరింటాకు పెట్టుకుంటారా ఆషాఢ మాసంలో? అందరికీ మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం అందరినీ పిలిచారు, దేశంలో వచ్చాము మనం అందరు కలిసి ఒక సమిష్టిగా. మీ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఈరోజు గోరింటాకు చేతిలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? నా పేరు శ్యామల అండి. నేను ప్రిన్స్టన్లో ఉంటాను, న్యూ జెర్సీ ప్రిన్స్టన్లో ఉంటాము. ఫస్ట్ నుంచి చెప్పాలంటే లైక్ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ ఈ కంట్రీకి వచ్చి. ఆల్మోస్ట్ లైక్ 23 years బ్యాక్ వచ్చినప్పుడు ఒక గ్రాసరీ తెచ్చుకోవడానికే వీ యూస్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ లైక్ 50 miles తెచ్చుకునేవాళ్ళం. లైక్ గ్రాడ్యువల్గా వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే ఫుల్లీ డిటాచ్డ్గా మనం ఎక్కడో ఉండిపోయాము, వీఆర్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. అంటే ఇవేమీ ఉండేవి కాదు. those days లో we used to try to mingle with the culture in here instead of మన కల్చర్ని సస్టైన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే లైక్ ఇది ఎటైర్ కానీ ఈ మన కస్టమ్స్ కానీ కల్చర్ కానీ ఫాలో అయితే వేరే వాళ్ళందరూ ఏమనుకుంటారో, మేబీ మనం ఇక్కడ మింగిల్ అవ్వలేమేమో, లైక్ ఇట్ లుక్స్ ఆక్వర్డ్ ఏమో అట్లా అనిపించేది. బట్ ఓవర్ ద ఇయర్స్లో లైక్ గ్రాడ్యువల్గా చాలా అంటే చాలా డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నాకు ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ ఫ్రమ్ విజయవాడ, బట్ ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, సమ్వేర్ లైక్ దాట్. ఐఎమ్ క్లోజ్ టు హోమ్ బేసికలీ. ఎందుకంటే తానాలు కానీ లైక్ ఈ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే అన్నిటిలోనూ మనకి షాప్స్ దగ్గర నుంచి కల్చరల్ ఈవెంట్స్ దగ్గర నుంచి, ఎస్పెషలీ ఇన్ న్యూ జెర్సీ వీ డోంట్ మిస్ అవర్ హోమ్ ఎ లాట్ బేసికలీ. మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి.
ఫ్యూచర్లో వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం అన్నీ నేర్పించండి, కల్చర్ నేర్పించండి, భాష నేర్పించండి, ఆర్ట్ ఫామ్స్ నేర్పించండి, ఎవ్రీథింగ్ నేర్పించండి. అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ నీడ్ టు షో ఆఫ్, లైక్ వీ డోంట్ నీడ్ టు షో సో మచ్ ఆఫ్ అవర్ థింగ్, లైక్ ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా we can gather at places, we can take our culture forward, like పిల్లలందరికీ గుర్తుండేలాగా వాళ్ళు ఫాలో అయ్యేలాగా చెప్పండి. అండ్ ఇది లక్ష్మక్క అండ్ వలెంవార్ ఫార్మ్స్కి చాలా చాలా ధన్యవాదములు. ఎందుకంటే దేశంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా అంటే అసలు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఇలా అందరం కలిసి పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రమేష్ గారు, ఆనంద్ గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ ప్రొవైడింగ్ ద వెన్యూ అండి. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చేతులకి గోరింటాకు పెట్టుకోవటం ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పిల్లలకి మన కల్చర్ గురించి, మన సాంప్రదాయాల గురించి మీరు తరచూ చెప్తూ ఉంటారా? మన పండుగలు కానీ అన్నీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు మా వీక్షకులకు ఒకసారి? హలో అండి, నా పేరు రమ్య. మేము ఎడిసన్లో ఉంటాము. సో నాకు ఈ ఎంజే క్వీన్స్ మాత్రం చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఈవెంట్ కానీ, వనభోజనాలు కానీ, అసలు ఇది కానీ అసలు సూపర్. అసలు ఇలాంటి ఈవెంట్స్ అసలు ఇండియాలో కూడా చేయరు నాకు తెలిసి. వచ్చిన తర్వాత మేము వచ్చి జస్ట్ 2 years అయింది. ఈ 2 yearsలో అందరు పరిచయం అవడం కానీ, అసలు ఇలాంటి ఈవెంట్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. అంటే ఒకరికొకరు తెలియడం, ఇప్పుడు చాలామంది మనకు వచ్చాము, ఎవరు తెలియదు మనకి, కొత్త వాళ్ళు, మనం కొత్తగా వస్తాము. సో ఇలాంటి ఈవెంట్స్ ద్వారా మనకి చాలామంది పరిచయం అవడం, సో వాళ్ళతో మనకి రిలేషన్, బాండింగ్ అంతా చాలా బాగుంది. సో ఎస్పెషల్లీ నాకు ఎంజే క్వీన్స్ మాత్రం చాలా చాలా ఇష్టం. అండ్ ఆషాఢం గురించి వచ్చినట్లయితే అసలు ఇలాంటి ఈవెంట్ అసలు అయితే పెడతారని కూడా అనుకోలేదు. సో సడన్గా అలా చూడగానే అనిపించింది. సో పిల్లలకి మనం ఒకవేళ మనం మర్చిపోయినా కూడా ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం ద్వారా మనకు కూడా గుర్తొచ్చి, సో పిల్లలకి కానీ ఎవరికైనా కానీ సో మన సంస్కృతి సాంప్రదాయం గురించి మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఈ కల్చర్కి అలవాటు పడిపోయి, సో వాళ్ళకి మోడర్న్ డ్రెస్సెస్ కానీ, మన కల్చర్ కానీ వాళ్ళకి ఏం తెలియదు. బట్ ఇలాంటి ఈవెంట్స్ ద్వారా, ఇలాంటి వాటి ద్వారా సో పిల్లలు కూడా చాలా బాగా అన్నీ నేర్చుకుంటున్నారు. సో రియల్లీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎంజే క్వీన్స్. అండ్ ఈ ఆర్గనైజ్ చేసినందుకు కూడా వల్లవారి ఫార్మ్స్కి వాళ్ళకి చాలా ధన్యవాదాలు. రియల్లీ అప్రిషియేట్ అండి అందరికీ పేరు పేరున. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనతో పాటు ఇంకో మహిళ ఉన్నారండి. తను ఇందాక ఫస్ట్ వాళ్ళ అమ్మాయితోనే మాట్లాడించాను. అమ్మాయి చక్కగా చెప్పింది ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఆషాఢ మాసం చేతులకి గోరింటాకు పెట్టుకోవటము. మీరు మీ పేరు చెప్తూ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు, ఆషాఢ మాసంలో మీరు చేతులకి గోరింటాకు మీ పిల్లలకి వాళ్ళందరికీ పెట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇండియాలో మీరు ఎప్పుడైనా ఇలా పండుగలు చేసుకున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అమెరికాలో? నా పేరు కావ్య అండి. నేను ఇక్కడ న్యూజెర్సీలో ఉంటున్నాను. 14 years అవుతుంది నేను న్యూజెర్సీ వచ్చి. అండ్ ఇండియాలో మాది విజయవాడ. అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్కి ఎంజే క్వీన్స్ గ్రూప్లో ఈ మధ్యనే రీసెంట్గా జాయిన్ అయ్యాను. చూసి ఈ గోరింటాకు ఆషాఢ మాసం ఉందని చెప్పి, సరే మా అమ్మాయికి గోరింటాకు చాలా ఇష్టము. సో ఈ కోన్ బదులు ఆకు పెట్టి తనకి చూపిద్దాము. ఎందుకంటే ఇండియా వెళ్ళినా కూడా మనకు ఆ టైం ఉండట్లేదు ఆకు పెట్టుకుని ఎంగేజ్ అవ్వటానికి, వేరే పనులే సరిపోతున్నాయి. సో మా మదర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో మదర్, నేను, మా అమ్మాయి వచ్చాము ఇక్కడ. సో అందరం కలిసి ఫ్యామిలీగా ఇక్కడ గోరింటాకు పెట్టుకున్నాం. అలానే చాలామంది కూడా పరిచయం అయ్యారు. అండ్ వల్లేవల్లి ఫార్మ్స్కి, లక్ష్మి గారికి, సుజన గారికి, శ్యామల గారికి అందరికీ థ్యాంక్స్ అండి ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. ఎందుకంటే మేము మీ వల్ల ఇవాళ గోరింటాకు పెట్టుకోగలిగాం ఈ ఇయర్ ఆషాఢ మాసంలో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారుగా ఈరోజు మనతో పాటు చాలామంది మహిళలు, దాదాపు 75+ మంది పిల్లలు, వాళ్ళ అమ్మ, పెద్దవాళ్ళు అందరు కలిసి చక్కగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు సెలబ్రేషన్స్ మా ఈ జైస్వరాజ్య ప్రెమిసెస్లో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎంతో హ్యాపీగా, అంటే వాళ్ళు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడా మిస్ అవ్వకుండా అందరికీ పంచుతూ, పిల్లలకి ఈ మన ఆషాఢ మాసం విశేషాలు తెలుపుతూ ఎంజాయ్ చేస్తూ, చేతులకి చక్కగా గోరింటాకు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే మన ఇండియా
వదిలిన తర్వాత కూడా ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత మన పండగలు కానీ ఏవి మర్చిపోకుండా అన్నీ చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వీక్షకులు చూసి కూడా మీ కామెంట్లు పెట్టగలరని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.